హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథుడు స్వయంగా పనస పండును దొంగిలించాడు అని మీకు తెలుసా? పూర్వం ఒడిస్సాలోని ఒక చిన్న గ్రామంలో ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆమెకు జగన్నాథుడంటే అమితమైన భక్తి. తన తోటలో ఒక పనస చెట్టు ఉండేది. ఆ చెట్టుకు కాసిన మొదటి పండును జగన్నాథుడికి సమర్పించాలని ఆమె కోరిక. ఆ పనస పండు బాగా పండింది. కానీ ఆమెకు పూరి వెళ్ళి స్వామికి ఇచ్చేంత ఓపిక, శక్తి లేవు. స్వామి, నేనే నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నువ్వే వచ్చి నా పండును స్వీకరించవా అని కన్నీళ్లతో ప్రార్థించింది. భక్తురాలి పిలుపుకు మగ్ధుడైన జగన్నాథుడు అర్ధరాత్రి వేళ ఒక చిన్న బాలుడి రూపంలో ఆమె తోటలోకి వచ్చాడు. ఆ పనస పండును కోసి ఎంతో ఇష్టంగా తిన్నాడు. స్వామి నేరుగా అడిగితే ఆమెకు భయం వేస్తుందేమో అని ఒక దొంగలాగా ఆ పండును తిని కేవలం పండులోని విత్తనాలను, తొక్కలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన వృద్ధురాలు పండు కనిపించకపోయేసరికి ఎవరో దొంగిలించారని బాధపడింది. కానీ అక్కడ పడి ఉన్న విత్తనాలు, ఆ పరిమళం చూసి అది సాక్షాత్తు జగన్నాథుడి లీలే అని గ్రహించి పరవశించిపోయింది. అదే సమయంలో పూరి జగన్నాథ ఆలయ అర్చకులకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఉదయం గర్భాలయ తలుపులు తీసేసరికి స్వామివారి విగ్రహం చుట్టూ పనసపండు వాసన వస్తుంది. స్వామివారి నోటి దగ్గర కొంచెం పనసపండు జిగురు అంటుకుని ఉంది. స్వామివారి వస్త్రాలపై కూడా పనసపండు పీచు కనిపించింది. దీన్ని బట్టి భక్తురాలు ప్రేమతో అర్పించిన పండును స్వీకరించడానికి స్వామి స్వయంగా వెళ్లారని అందరికీ అర్థమవుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, భగవంతుడికి మనం ఇచ్చే వస్తువు గొప్పది అని ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న ప్రేమ మరియు భక్తి మాత్రమే ముఖ్యం. భక్తులు ప్రేమతో పిలిస్తే ఆ జగన్నాథుడు దొంగలా మారడానికైనా వెనకాలడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.